ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడు మనకి తోడుగా ఉండును గాక. ఆయన కృప నిరంతరము కూడా మనతో ఉండును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట నిర్గమకాండము 15వ అధ్యాయము 7వ వచనము. నీ మీదికి లేచి వారిని నీ మహిమాతిశయము వలన అణిచివేయుదువు, నీ కోపాగ్ని రగులు చేయుదువు, అది వారిని చెత్తవలె దహించును. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడు మరి ఎంత గొప్పగానో మరి మాట్లాడుచున్నాడు. నీ మీదికి లేచి వారిని నీ మహిమాతిశయము వలన అణిచివేయదు అంటే దేవుని మీదకి, దేవుని ప్రజల మీదకి మరి దుష్ట సాంగత్యము ఏ రీతిగా లెగుస్తాయో వారినంట దేవుడు ఆయన మహిమాతిశయము వలన అణిచివేస్తాడంట. చూడండి, ఈరోజు మరి సువార్త విషయంలో కూడా అనేక మంది మరి తెలుసో తెలియకో దేవుని సువార్తని అడ్డగించుటకు అనేక మంది లేస్తున్నారు. మరి ఎన్నో చోట్ల సువార్తకి మరి ఆటంకాలు జరుగుతున్నాయి. మరి ఇంకొక విషయం ఏంటంటే, ఆటంకాలు జరుగుతున్నాయి కాదంటలేదు, కానీ సువార్త మాత్రము అంతకంతకు రెట్టింపుగా వేగంగా వెళ్తుంది. మరి ఆపేవాళ్ళు కొద్దిమంది ఉన్నారేమో, కానీ సువార్తను సాగనింపే సైనికులు మాత్రం అనేక మంది ఉన్నారు. దేవుడు అందుకే అంటున్నాడు, నీ కోపాగ్ని రగలజేయదువు, అది వారిని చెత్తవలె దహించును. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఈరోజు సువార్తే కాదు, ఏ బాధ అయినా, ఏ శ్రమైనా అది నీ మీదకి కానీ నీ కుటుంబం మీద కానీ లేస్తుందేమో, కానీ నువ్వు ఒకటే చూడాలి, ఒకటే ప్రార్థించాలి. దేవా, నీ మహిమాతిశయం వలన అణిచివేసే శక్తివంతమైన దేవుడు నీవు నాకు తోడుగా ఉన్నావు. మాకు వచ్చిన ఈ బాధ, ఈ వేదన, ఈ దిగులు, ఈ నిందలు, ఈ అప్పులు, ఇవన్నీ కూడా నా పరమ తండ్రి యేసయ్య చెత్తవలె దహించును గాక అని క్రీస్తులో నామంలో గనక మనం ప్రార్థిస్తే మరి ప్రతి దాన్ని కూడా దేవుడు దహించి వేయటకు ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఫస్ట్ మన జ్ఞాపకం చేసుకోవాలి, మన దేవుడు దహించు అగ్ని వలె ఉన్నాడు. దుష్టుల్ని ఆయన ఎంతో కోపంతో, ఎంతో కోపాగ్నితో, ఎంతో భయంకరంగా దుష్టుల్ని దేవుడు దహించటకు సంసిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన ప్రజల జోలికి ఎవరన్నా వచ్చినా సరే దేవుడు అస్సలు ఒప్పుకోడు. కాబట్టి మరి చిన్న వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వాధికారివి, నీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నామయ్యా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి, మీ నామానికి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం కలుగును గాక. నా పరమ తండ్రి యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకే స్తోత్రములు. అనేక మంది మా మీదకి లేచుటకు చూస్తున్నారయ్యా. ఎందరో శత్రువులు మమ్మల్ని చుట్టుముంచున్నారు నా పరమ తండ్రి. ఎన్నో విధాలుగా మమ్మల్ని బాధ పెట్టుచున్నారయ్యా. కానీ నా పరమ తండ్రి, మేము భయపడక అయ్యా, దిగులు పడక, జడియక కేవలం నీ వైపే చూస్తున్నామయ్యా. ఎందుకంటే నా పరమ తండ్రి, నీ మహిమాతిశయము వలన నీవు దుష్టుల్ని అణిచివేయదు అని నా పరమ తండ్రి, కేవలం నా పరమ తండ్రి యేసయ్య నీ వైపే చూస్తున్నాం నా పరమ తండ్రి. అయ్యా, నమ్ముచున్నాం దుష్టుల్ని, దుష్ట సాంగత్యాన్ని అన్నిటిని కూడా నీవు చెత్తవెళ్ళి దహించి వేస్తున్నావని యేసయ్య నామంలోనే నమ్ముచున్నాం, విశ్వసిస్తాను నా పరమ తండ్రి. రాజా, వందనము దేవా, నీకే స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో నా పరమ తండ్రి, నీ కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి నా పరమ తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని తోడుండి ముందుకు నడిపించమని నజరేయుడు సర్వశక్తిమంతుడు దేవుడి నామంలోనే, కృపగల తండ్రి నామంలోనే ఈ ప్రార్థన అంతయు కూడా అడిగి వేడుకొంచున్నాం నా పరమ తండ్రి. అదే రీతిగా నా పరమ తండ్రి, హోలీ స్పిరిట్ మినిస్ట్రేషన్ జ్ఞాపకం చేసుకోండి, నీ దాసురాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా పరమ తండ్రి ఈ మినిస్ట్రీ అంతా కూడా మీరు దీవించి ఆశీర్వదించమని నజరేయుడు యేసయ్య నామంలో అడిగి వేడుకొంచున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.